హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే బయటికి వెళ్ళాలని చెప్పి మొన్న సాటర్డే బయటికి వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయ్యాం. కానీ ఫుల్ వర్షం పడుతుంది. అయినా సరే బయటికి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. అంటే యాపిల్ స్టోర్ కొత్తగా టీఆర్ఎక్స్లో స్టార్ట్ చేశారని చెప్పి టీఆర్ఎక్స్కి వెళ్ళిపోయాం. నేను నా ఫ్రెండ్ మా అపార్ట్మెంట్ నుంచి ఆల్మోస్ట్ లైక్ 20 to 30 minutes పడుతుంది ఇక్కడికి వెళ్ళడానికి. సో ఎంఆర్ఐ త్రూ వెళ్ళిపోయాం అనమాట. సో మాల్ అయితే చాలా బాగుంది. ఇది న్యూ మాల్, డిజైనింగ్ అంతా కూడా చాలా బాగుంది. మాల్ తిరగడానికి మాకు ఆల్మోస్ట్ 4-5 hours పట్టిందనమాట. మొత్తం కూడా కవర్ చేయలేకపోయాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా సరే మలేషియా కౌలాలంపూర్ వచ్చేటప్పుడు టీఆర్ఎక్స్ మాల్ జస్ట్ ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే పైన థర్డ్ ఫ్లోర్లో ఏంటంటే పార్క్ ఉంటుందన్నమాట. సో యాపిల్ స్టోర్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. డిజైనింగ్ కూడా అంతా కూడా అంటే మొత్తం 3 floors ఉంటుంది అనమాట. ఒక బ్లాక్ ఇచ్చారు. అదండి ఒకసారి ఏంటంటే మీకు యాపిల్ స్టోర్ అనేది మీకు చూపిస్తాను. దూరం నుంచి చూస్తారు ఏంటంటే ఇది ఒక సంతలా అనిపించింది అనమాట. యాపిల్ స్టోర్లో అంతమంది ఉన్నారనమాట. అంటే వీకెండ్ కాబట్టి, సాటర్డే కాబట్టి చాలామంది వచ్చారు యాపిల్ స్టోర్లో. సో ఇక్కడ ఏంటంటే యాపిల్ మొబైల్ ప్రో మ్యాక్స్లు అంటే 15 Pro, 15 Pro Max, అలాగే 16 Pro, 16 Pro Max మన ఇండియాకి ఇక్కడికి ఏంటంటే 20 నుంచి 30,000 డిఫరెన్స్ ఉంటుందండి. అలాగే మీరు 14 కానీ 15 కానీ 16 కానీ అంటే ప్రో మ్యాక్స్ కాకుండా నార్మల్ అయితే కనుక మీకు ఏంటంటే ప్రైస్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు ప్రో మ్యాక్స్ లాంటివి తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఎవరైనా మీకు అంటే ఇక్కడ మలేషియాలో ఎవరైనా తెలిసిన ఉంటే కనుక కౌలాలంపూర్లో వర్క్ చేసేటోళ్ళు తీసుకోండి. ఇది ఒక్కటే స్టోర్ ఉంది ఎంటైర్ మలేషియాలో. కౌలాలంపూర్లో ఈ స్టోర్ను స్టార్ట్ చేశారనమాట. కింద ఫ్లోర్లో అన్నీ కూడా ఏంటంటే 16 Pro, 16 Pro Max పెట్టారు. ఇవ్వండి కలర్స్ కానీ అవన్నీ ఏ కలర్స్లో ఇదంతా ఈ టేబుల్ అంతా కూడా 16 ఉందన్నమాట. కొన్ని టేబుల్స్లో మనకి ట్యాబ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, మ్యాక్ ఓఎస్లు ఉన్నాయి. ఇలా డిఫరెంట్ అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేశారు. అలా ఒకసారి మొబైల్ అంతా చెక్ చేసాం అన్నమాట. ఫీచర్స్ అన్నీ చెక్ చేసాం. సో iOS 18తో అయితే ఈ 16 మొబైల్స్ వస్తున్నాయండి. సో 15కి అయితే అప్డేట్ ఇచ్చినట్టుగా అంటే అప్డేట్ అయితే ఇచ్చారు iOS 18కి. సో ఇవి గ్రే కలర్లో వస్తుంది, పింక్ కలర్ వస్తుంది, లైట్ బ్లూ కలర్ వస్తుంది, బ్లాక్ కలర్ వస్తుంది, అలాగే గోల్డ్ కలర్ వస్తుంది, అంటే బిస్కెట్ కలర్లో కూడా వస్తుంది. సో కలర్స్ అంతా అంటే నాకైతే బాగా నచ్చింది. నాకైతే గోల్డ్ కలర్, పింక్ కలర్ బాగా నచ్చింది. చూడండి స్టోర్లో ఎంతమంది ఉన్నారు. మొత్తం అందరూ కూడా చూడడానికి వచ్చారు. చాలామంది అంటే కొనేటోళ్ళు కొంటారు, అలాగే చూసేటోళ్ళు చూస్తూ ఉంటారు. మేమైతే ఒకసారి చూద్దాము, మా ఫ్రెండ్ అంటే తను ఐఫోన్ మార్చుదామని చెప్పేసి అలాగ వెళ్దాం అంటే అలా వచ్చాను అనమాట. సో నేను కూడా స్టోర్ చూసినట్టు ఉంటుందని చెప్పేసి వచ్చాను. నాకైతే భలే అనిపించింది అనమాట. మొబైల్స్ అన్ని ఇక్కడ చూసేసరికి స్టోర్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. ఇది పింక్ కలర్ చూసారా, ఇది పింక్ కలర్ భలే అనిపించింది. ఇది అయితే బ్లాక్ ఇక్కడ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి. కేసెస్, బ్యాక్ కవర్స్, స్క్రీన్ గార్డ్స్, అలాగే మనకి ఏంటంటే యాపిల్ ఉంటాయి కదండి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, ఎయిర్ పాడ్స్, అలాగే డెస్క్టాప్స్ కూడా భలే ఉన్నాయండి. మీకు చూపిస్తాను. నాకైతే భలే అనిపించింది అసలు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం. నేను చూడండి ఇది ఎలా బాగుంది. వైట్ అయితే భలే ఉందండి, భలే లుక్ అయితే అవసరం ఉందన్నమాట. ఫీచర్స్ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే లేవని చాలామంది అంటున్నారండి. అంటే నేను మొబైల్ వాడలేదు కాబట్టి నాకు పర్సనల్గా తెలియదు, పెద్ద డిఫరెన్స్ అయితే లేదంటారు. బట్ యాపిల్ ప్రోడక్ట్ అండి. సో యాపిల్ ప్రోడక్ట్ ఆ యొక్క ఏమంటారు క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. అలాగే యాపిల్ ఆ ఓఎస్లో ఏంటంటే ఆ ఓఎస్ బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కానీ, సో మొబైల్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే నేను టచ్ స్పీడ్ కానీ అంతా చెక్ చేసేటప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. సో 16కి, 16 Proకి, ప్రో మ్యాక్స్కి ఏంటంటే మనకి స్క్రీన్ స్పీడ్లో అయితే అంత వేరియేషన్ అనేది లేదనమాట. సో ఒకటేంటంటే మొబైల్ సైజులో డిఫరెన్స్ వస్తుంది, కెపాసిటీస్లో డిఫరెన్స్ వస్తుంది, తర్వాత డిస్ప్లే రెజల్యూషన్స్లో డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. సో అలాగే ఏంటంటే ఇందులో ఏంటంటే ప్రో మ్యాక్స్కి వచ్చేసరికి ఏంటంటే ద హై క్వాలిటీ డిజైన్డ్ కెమెరా అనేది ఇచ్చాడనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఫోటోస్ క్లారిటీ అనేది అవసరం అనేది ఉంటుందన్నమాట. సో అదనేది ఆ ఫీచర్ అయితే ఒకటి బాగుంది దీంట్లోనే. సో నాకైతే ఐఫోన్ అంటే 14, 15, 16లో 14 ఈజ్ లాట్ బెటర్ అనేది నాకు అనిపించింది అనమాట. అంటే 14 ప్రోలు కానీ, ప్రో మ్యాక్స్లు కానీ. ఎందుకంటే ఈవెన్ 15 కూడా బాగా ఉంది. కానీ 16కి వెళ్ళాల్సినంత అవసరం అయితే నాకైతే లేదనిపించింది. బట్ ఏంటంటే మొబైల్ ఈజ్ మొబైల్. అంటే యాపిల్ మొబైల్ అనేది ఆబ్వియస్గా ఆసమ్ ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తుంది కాబట్టి సో యూ క్యాన్ ట్రై అనమాట. సో మేము ఫొటోస్ అన్నీ కూడా ఒకసారి తీసుకొని ట్రై చేస్తాం. చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ కానీ, డిస్ప్లే కానీ, రెజల్యూషన్స్ కానీ అంతా చాలా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇది కూడా నేనైతే కొన్ని ట్రై చేశాను ఫొటోస్, ఫ్రంట్ క్యామ్ అనేది అసలు ఆసమ్ అనిపించింది అనమాట. అది ఎట్లా అంటే మనకి అంటే డాట్స్ కానీ ఏమున్నా సరే ఎగ్జాక్ట్ బాగా పిక్చర్ని
పిక్సెల్ని బాగా ఇచ్చేస్తుంది అనమాట. అంటే సాఫ్ట్వేర్ డిజైన్ అది అనమాట. ఆబ్వియస్గా కెమెరా క్వాలిటీ అనేది పక్కన పెడితే, ప్రాసెసర్ అంతా పక్కన పెడితే, ఆ ఓఎస్ డిజైన్ అనేది ఈచ్ పిక్సెల్ని క్యాప్చర్ చేసేసి కంప్యూటర్ గ్రాఫిక్ ఇంటర్నల్గా మనకి హెచ్డి క్వాలిటీ పిక్చర్ని బాగా మనకి షో చేస్తుంది అనమాట. సో అదే అండి యాపిల్ మొబైల్స్ గురించి. కిందంతా ఏంటంటే యాపిల్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్స్, అలాగే ఐపాడ్స్, యాపిల్ మ్యాక్ బుక్స్, డెస్క్టాప్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఐపాడ్స్ అనమాట. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. దీని తర్వాత మనం డెస్క్టాప్స్కి, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అలా చూద్దాం ఒకసారి. నాకైతే బాగా నచ్చింది ఏంటంటే డెస్క్టాప్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అండి. మ్యాక్ బుక్స్ ఇవన్నీ రొటీన్ మ్యాక్ వాయిస్తో వస్తాయి. ఇదైతే నాకు అవసరం అనిపించిందండి. డెస్క్టాప్ అయితే మాత్రం సూపర్. ఆ కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, డిస్ప్లే కానీ, ఎప్పుడైనా మనం ఏదైనా అంటే యూట్యూబ్లో షార్ట్స్ కానీ, లేదంటే ఏదైనా అంటే ఎక్కడైనా సినిమాలో ఎవరైనా సరే అందులో చూడడం తప్ప నేను డైరెక్ట్గా అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకైతే భలే అమేజింగ్ అనిపించింది యాపిల్ డెస్క్టాప్. మళ్ళీ ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయండి. వైట్, బ్లాక్, పింక్ కలరు, గ్రే కలరు, గోల్డ్ కలరు. ఇందులో కూడా ఇందులో ఫోటో కెమెరా అయితే అవసరం అసలు. ఇందులో కూడా కెమెరా చింపేసాడండి. మేము ఇందులో కూడా ట్రై చేసాం. కెమెరా ఫొటోస్ అయితే భలే వచ్చాయన్నమాట. సో అవి అంతా ఒకసారి చెక్ చేసాం. మ్యాక్ వాయిస్ ఎక్స్పీరియన్స్ కానీ, మ్యాక్ వాయిస్ డిజైనింగ్ కానీ, ఆల్మోస్ట్ మొబైల్ ఎక్స్పీరియన్స్ ఇది ఒకేలా ఉంటుంది అనమాట. కొన్ని ఫొటోస్ ఆల్రెడీ అంటే ఉన్నటువంటి ఫొటోస్ కూడా చెక్ చేసాం. మా ఫొటోస్ కొన్ని తీసి చూసాం. భలే అనిపించింది అనమాట. ఎక్స్పీరియన్స్ అంతా భలే అనిపించిందండి. మీరు కూడా ట్రై చేయండి. సో ఒకవేళ మీకు బడ్జెట్లో సెట్ అయితే కనుక ఆబ్వియస్గా కనుక మీరు ఇది ట్రై చేయండి. చాలా బాగుంటుంది అనమాట. అలాగే పైకి వెళ్దామని చెప్పేసి చూసాము. పైన కూడా ఏ స్టోర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూడండి. ఒకసారి మీకు కలర్స్ చూపిస్తాను, ఏ కలర్స్ ఉన్నాయో. కలర్స్ అంతా అయిన తర్వాత ఒకసారి పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళామండి. పైకి వెళ్ళాక చూడండి ఎయిర్ పాడ్స్ అన్నీ అట్లా పెట్టాడు చూడండి. భలే ఉంది. మనం టెస్ట్ చేసుకోవచ్చు అండి. మొబైల్ కనెక్ట్ చేసి టెస్ట్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఆసమ్గా పెట్టాడు కదా. దీని తర్వాత వీడియో గేమ్స్కి డిస్ప్లే మానిటర్స్, ఇంకా పైన డిజైన్ చూసారు ఆసమ్ ఉంది అసలు. నాకైతే ఇది భలే అనిపించింది, పిచ్చగా నచ్చేసింది. మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇంకా దానిపైన ఒక ఫ్లోర్ ఉండి ఆ పైన డిజైన్ ఇచ్చాడండి. ఆసమ్ డిజైన్ అసలు. అలాగే మనకి ఇక్కడ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి పీపీటీ ప్రజెంటేషన్లో. ఐఫోన్ 16, 18లో మనం ఏమైనా అంటే వాడటానికి మనకి ఏమైనా ఇబ్బందిగా ఉన్నా సరే అక్కడ సెషన్ ఇస్తారనమాట. ఒక 1 hour 2 hours సెషన్ ఇస్తారు. ఆ సెషన్లో మనకు కొత్త ఫీచర్స్ ఏంటి, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు వస్తాయి, లైసెన్సింగ్ ఏంటి, హార్డ్వేర్ డిజైనింగ్ ఏంటి, ప్రాసెసర్ ఏంటి, అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా 14, 15 అండి. ఈ ఫ్లోర్లో అన్నీ కూడా అవన్నీ కూడా డిస్ప్లే చేస్తూ వచ్చారు. మీరు కూడా చూస్తూ ఒకసారి లుక్ వేసేయండి. భలే అనిపించేయండి. ఇక్కడ ల్యాప్టాప్స్ మళ్ళీ పెట్టాడు. ఇక్కడ కొన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి, మ్యాక్ వాయిస్, మ్యాక్ బుక్స్ ఉన్నాయి, తర్వాత ఐపాడ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఇందులోని. భలే అనిపించింది. దీని తర్వాత మేము మళ్ళీ పైకి వెళ్ళాము. పైనుంచి ఒకసారి కూడా చెక్ చేసాం ఎట్లా ఉంటుంది. అంటే షాప్ డిజైన్ అయితే అవసరం అండి. అంటే యాపిల్ స్టోర్ చూడడానికి వెళ్ళి చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. యాపిల్ స్టోర్ చాలా బాగుంది. మీరు ఎప్పుడు వచ్చినా సరే మీరు ఒకసారి విజిట్ చేయండి. అంటే ఇండియాలో ఈ మధ్యన రీసెంట్గా ముంబై కానీ ఢిల్లీలో కానీ ఓపెన్ చేశారని నేను విన్నాను. బట్ నాకైతే ఛాన్స్ రాలేదు అక్కడికి వెళ్ళడానికి. బట్ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ యాపిల్ స్టోర్ కొత్తగా పెట్టారండి. ఆల్మోస్ట్ 2 months అవుతుంది ఇక్కడికి వచ్చి. సో అందుకని చెప్పేసి నేను ఒకసారి ఇక్కడికి వచ్చి ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చేసాం అనమాట. నేను మా ఫ్రెండ్ వచ్చాం. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పైనుంచి కూడా మీకోసం ఒకసారి చూడండి ఎట్లా ఉందో. ఆ వ్యూ అనేది చాలా బాగుంది. కింద వ్యూ అలాగే పైన డిజైన్ అనేది చాలా బాగుంది. అయితే ఈ ఫ్లోర్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక పార్క్లా డిజైన్ చేశాడండి. ఈ ఫ్లోర్ నుంచి మేము యాపిల్ స్టోర్ నుంచి బయటకు వచ్చాక చూసారా బయట అంతా ఫ్లోర్లో అది ఎలా ఉందో. అదంతా కూడా ఏంటంటే అదంతా కూడా పార్క్లా సెట్ చేశాడు. వేరు బ్లాక్స్ ఇచ్చాడు. రెస్టారెంట్స్కి వేరే బ్లాకు, తర్వాత చిన్నపిల్లలు ఆడుకోవడానికి వేరే బ్లాక్, కన్వెన్షన్ సెంటర్స్, తర్వాత థియేటర్స్. మాల్ అయితే చాలా బాగుందండి. నాకైతే వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే మలేషియాలో చాలా మాల్స్కి తిరిగాం కానీ ఈ మాల్ అయితే నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఈ మాల్ని అయితే ఒకసారి విజిట్ చేయొచ్చు. పక్కాగా వర్త్ అనమాట. అందులోని యాపిల్ స్టోర్ని విజిట్ చేయడం కూడా ఇంకా వర్త్. సో అలాగే మీరు మంచి కెమెరా పట్టుకుని వస్తే కనుక మంచి ఫొటోస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ చూసారు ఇదంతా పార్క్ అనమాట. Thanks for watching guys. I will come up with another video. Thanks for watching. Please subscribe to my channel. Thank you.